నమస్కారం. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం 2 సంవత్సరాల కూటమి పాలనలో ప్రజలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కోవటం, ప్రజలకు పొడిచిన వెన్నుపోటుల గురించి అనేకమైనటువంటి కార్యక్రమాలు సింహాద్రి రమేష్ బాబు గారి సారథ్యంలో విజయవంతంగా జరగటం వారవలేని ఈ అధికార పక్షం కూటమి నాయకులు వారు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మాట్లాడుతున్న మాటలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ఉంది. దానికి ముఖ్య కారణంగా చెప్పుకుంటూ వెళ్తే మద్యం విషయంలో మా మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు క్వశ్చన్ చేశారు. అవనిగడ్డలో మద్యం ఏరులై పారుతుంది, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, మద్యం అత్యధిక రేటుకు అమ్ముతున్నారు, దాని మీద మీరు దాన్ని ఎంక్వైరీ చేసి దాని బాధ్యులైనటువంటి వాళ్ళని చర్యలు తీసుకోమనంటే నీవు చెప్పిన దానికి రుజువు చెప్పకపోతే 48 గంటల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ స్థానిక శాసనసభ్యులు చెప్పడం అనేది ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. గతం నుంచి చూసుకుంటూ పోతే అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పరిశ్రమలను అభివృద్ధి చేశారా? మీరు మత్స్య సంపద ఇక్కడ దొరుకుతుంది, దానికి ఏమన్నా స్టోరేజ్ చేసుకోవడానికి అభివృద్ధి చేశారా? మీరు విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏమన్నా ఇక్కడ విద్యాలయాలు కట్టారా? మీరు చేసిందంతా విధ్వంసం. అవనిగడ్డ నియోజకవర్గాన్ని విధ్వంసం చేసింది ఎవరైనా మండల బుద్ధప్రసాద్ గారు, మీరు మీ అనుచరులే అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అభివృద్ధి విషయానికి వస్తే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా కాలం ఉన్నా కూడా సింహాద్రి రమేష్ బాబు గారు 2 సార్లు కరోనా బారిన పడినా కూడా ప్రజల పక్షాన ఎన్నో ఉపయోగకరమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి సింహాద్రి రమేష్ బాబు గారు. నేను పొద్దున ఈరోజు బుద్ధప్రసాద్ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ 1977లో వచ్చిన తుఫాను కంటే వైఎస్ఆర్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల్లోనే విధ్వంసం ఎక్కువ జరిగింది. తుఫాను వచ్చినప్పుడు 1 సంవత్సరంలోనే మనం కోలుకున్నాము. ఈ వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల విధ్వంసాన్ని మనం తట్టుకుంటే 5 సంవత్సరాలు పట్టేటట్టుంది అని వాళ్ళ వ్యాఖ్యానిస్తాను చూస్తుంటే బుద్ధప్రసాద్ గారికి మాత్రం ఒకటి మాత్రమే చెప్తున్నాం. మీ కుటుంబం 1 సంవత్సరంలో కోలుకుందేమో డాష్ డాష్ డాష్, కానీ దివిసీమ ప్రజానికం మాత్రం ఆ ఉప్పెన నుంచి ఇప్పటి వరకు కోలుకోవాలా. ఆ ఉప్పెన సంగతి వస్తేనే ఉలుక్కు పడుతున్నారు. ఇవాళ ఆ ఉప్పెన రావడం వల్ల మీ కుటుంబం రాజకీయంగా స్థిరపడింది, ఆర్థికంగా స్థిరపడింది, అన్ని రకాలుగా స్థిరపడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద కుటుంబాలన్నీ కూడా స్థిరపడి విధ్వంసం అంటే మీది బుద్ధప్రసాద్ గారు. కోతవీడు దూరంలో డిఎస్సి పురమా నవీన్ అనే అతను జిల్లా ఫస్ట్ ర్యాంకు, అలాగే స్టేట్ 6వ ర్యాంకు పండిట్స్లో వస్తే అతనికి జాబోలా. ఇవాళ స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నటువంటి సామాజిక వర్గాలు ఏదన్నా ఉందంటే చూసుకోండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం చూసుకోండి, ఎవరికి వచ్చినాయో అన్నీ నిజాలు తెలుస్తాయి. విధ్వంసం విషయంలో గతంలో మీరు వేసినటువంటి కోడూరు రోడ్డు విషయం గురించి మాట్లాడదాం. వేసిన నెలకే ఆ రోడ్లు వేసిపోవడం జరిగింది. ఆ విషయం గురించి మా అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని సిబిఐ దర్యాప్తు చేయండి అని మనం ఎద్దువా చేసావు నువ్వు. ఇవాళ అదే రోడ్డు మీద మేము చెప్తున్నాం. మా సింహాద్రి రమేష్ బాబు గారు ఆ రోడ్డు నేర్పించింది మా సింహాద్రి రమేష్ బాబు గారు. సంవత్సర కాలం మీ కమిషన్ల కోసం ఆపారని మేము అంటున్నాం. మీరు సిబిఐ రిపోర్టు ఎంక్వైరీ చేయండి. మీరు ఏది చేయరు, అబద్ధాలు నిత్యం లేస్తే మీ యొక్క నాయకుల్ని అజ్ఞానులుగా క్రియేట్ చేయడం కోసం మీరే వాళ్ళతో మాట్లాడిస్తారని చెప్పేసి సందర్భంగా మేము చెబుతున్నాం. ఇప్పటికైనా మీ జిమ్ముకు రాపండి, ప్రజాసేవ చేయండి. మా వైఎస్ఆర్ పార్టీ పేదల కోసం, పేదల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే పార్టీ. ఇవాళ రమేష్ బాబు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కార్యక్రమాలకి వస్తున్నటువంటి ఆదరణ చూసి మీ కూటమి ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి అరాచకాలని ప్రజలందరూ కూడా చూస్తూ గమనిస్తూ మీకు చర్మగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ అవాకులు చవాకులు పేలుతూ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఒక విషయం మాత్రం చెప్తున్నాం, మా రమేష్ బాబు గారు ఎక్కడికి రావక్కర్లా. మద్యం విషయం మాట్లాడటానికైనా సరే, పులిగడ్డ అక్యుడేట్ విషయం మాట్లాడటానికైనా సరే, కోడూరు రోడ్డు మాట్లాడటానికైనా సరే, ఎదురుమండి బ్రిడ్జి శాంక్షన్ విషయం మాట్లాడటానికైనా సరే, పులిగడ్డ పెనుమూడు వారధి ఉద్యమం కోసం మాట్లాడటానికైనా సరే, అవనిగడ్డ నియోజకవర్గంలో ఏర్పడిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి విషయంలో మాట్లాడడానికైనా సరే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా చెబుతున్నాం. మళ్ళంకోటి కూడా మాట్లాడుతున్నారు.
హత్యా రాజకీయాలను ప్రోత్సహించేది ఎవరండి? ఈ చుట్టూ ఉన్నటువంటి మొత్తం మాఫియాలాగా సంపించబడిన వాళ్ళు అక్కడే ఉన్నారు, చనిపోయిన వర్గాలు అక్కడే ఉన్నారు. 2 వర్గాలు పెట్టుకున్నది మీరే. మా వైఎస్ఆర్ పార్టీలో అలాంటి వ్యక్తులకి తావే లేదు. మేము కడిగిన ముత్యం లాంటి వాళ్ళం. ప్రజాసేవ చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళమైతేనే ఈ వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నారే కానీ చదువుకుని ఎంత విజ్ఞానంతో ఉన్న వ్యక్తులు మేము. కాబట్టి మీరు అలాంటి మాటలు తీసేసి ఇవాళ ఏదన్నా ఉంటే అభివృద్ధి మార్గంలో ప్రయాణించండి, సూచనలు తీసుకోండి, ఇస్తాం. అంతేగాని మీరు చేసే అరాచకాలను మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తుంది. ఈ సందర్భంగా సెలవిస్తూ పాత్రికేయుల ద్వారా తెలియజేసుకుంటున్నాం.